యుగ సంబంధమైన దేవత సమస్త మనుషులను తన యొక్క మాయాజాలంలో బంధించి భక్తి గలవాని వలె తనను తాను కనపరుచుకుంటూ భక్తిహీనులుగా ఉండే విధంగా తయారు చేయగలిగిన ఒక మాయా అగ్నిబాణం యుగ సంబంధమైన దేవత. అందరి గురించి రహస్యము అపోస్తుడైన పౌలు తన ప్రియ శిష్యుడు ఆత్మీయ కుమారుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారిని ఇందురు, ఇట్టివారికి విముఖుడవై ఉండుము. యుగ సంబంధమైన దేవత యొక్క ప్రభావంలో ఉన్న వ్యక్తి భక్తిపరుడుగా తనను తాను కనపరుచుకుంటానికి ప్రయాసపడతా ఉంటాడు. కానీ భక్తిహీనుడు. భక్తిపరుడుగా సమాజానికి కనపరుచుకుంటానికి అందరి వేషధారణ వస్త్రములు, అందరి వేషధారణ ప్రవర్తన, తర్వాత రకరకాలైన నటన జీవితం భక్తిలో కనపరుచుకుంటూ చివరికి భక్తిహీనుడిగా దేవుని ఎదుట నిలబడతాడు. దానికి కారణం యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవత ప్రభావంలో ఉన్న వ్యక్తి భక్తిపరుడుగా కనపరుచుకోవడానికి నటిస్తూ ఉంటాడు. పైకి భక్తి కలిగి ఉండి భయంకరమైన స్వార్థప్రియుడిగా ఉంటాడు. ధనం విషయంలో గుటకలు మింగుతూ ఉంటాడు. ధనాపేక్ష, అబద్ధాలు, ఎవరికన్నా డబ్బుల విషయాలు ఈ రకంగా వారికి ఆర్థిక బలం ఉందని చెప్పగానే వెంటనే గుటకలు మింగుతూ ఉంటాడు. ఆ ధనాపేక్ష దెయ్యం ఉందో లోన వాళ్ళలో. దూషకులు, అహంకారులు కూడా నా స్థాయి ఇది, నా స్థాయి ఇది. నీకు ఆ స్థాయిని ఇచ్చింది యేసుక్రీస్తు వారు. కాబట్టి దాన్ని గమనించి యేసువారి శిష్యుల పాదాలు ఎలా అయితే కడిగి తనను తను తగ్గించుకొని ఇలా ఉండాలని చెప్పాడో ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అందుకే వారు అహంకారులు కూడా. నాదొక స్థాయి, మంచిదే, స్థాయి ఉండాలి, కానీ ఆ స్థాయిలో అహంకారం ప్రదర్శించొద్దు. దేవుడిచ్చిన స్థాయి అది. నువ్వు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా ఆ స్థానాన్ని బట్టి భక్తిగా నడవాలి. దేవుడిచ్చిన నీకు అవకాశం అది. కానీ ఆ స్థానంలో అహంకారం అయితే ఆ స్థానం నుంచి తోసివేయబడతావు ప్రజల్లో. ఎలా తెలుసా? అబద్ధికుడుగా. చూడండి, అహంకారం చేత దూషణ, తల్లిదండ్రులకు అవిధేయుడు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అనేక రకాల చెడ్డ వ్యసనాలు, మంచిని ద్వేషిస్తూ ఉంటాడు. ఈ వ్యక్తులందరూ కూడా ధనాపేక్షతోనూ, అబద్ధాలతోనూ, అహంకార స్వభావంతోనూ, ఇవన్నీ నేను చెప్పినవి కాదు. తిమోతి, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఇవన్నీ డైరెక్ట్గా చెప్పేస్తాడు. అనురాగరహితులు, అతిద్వేషులు, 3వ అధ్యాయం 1 నుంచి చూస్తే మనకు తెలుస్తుంది ఆ విషయాలన్నీ కూడా. అజితేంద్రులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. అంటే దేవుని కంటే వాళ్ళు ఎక్కువ ప్రేమించుకుంటారు. దేవుని మొదటి స్థానం ఇవ్వాలి. దేవుని మొదటి స్థానం ఇస్తే నువ్వు అన్ని విషయాల్లో నిజంగా ఉంటావు, పవిత్రంగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు. నీ మాటల్లో నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే దేవుని కంటే ఎక్కువగా నీలో అబద్ధం ఉంటుంది. నిలువున అబద్ధాలు చెబుతాడు. అసలు నిజమే ఉండదు. అబద్ధానికి మెట్లు కట్టుకుంటూ వెళ్తుంటారు. వారి బోధలో అదే, వారి బ్రతుకులో అదే. మరి పైపెచ్చు భక్తి కలిగి వేషాలు వేసుకొని అక్రమ సంబంధాలు ఎత్తుక్కుంటూ తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ. మరి దానికి సంఘ పరిచర్య, మళ్ళీ సంఘం పరిచర్య కూడా మళ్ళీ అక్రమ సంబంధాలు ఎత్తుక్కుంటూ పరిచర్య చేస్తూ ఉంటారు. వేషధారణ, తర్వాత వారికి మళ్ళీ వివాహం జీవిత భాగస్వామి దేవుడు ప్రసాదించిన అందులో కొందరు వ్యభిచారం చేయటానికి అక్రమ సంబంధాలు ఎత్తుక్కుంటూ ఉంటారు. ఒక్కొక్కరు మేము వివాహాన్ని నిషేధించాం, సేవలో దేవుని సేవలో దేవుని ప్రేమను బట్టి సత్యాన్ని ప్రకటించడానికి వచ్చి బోళ్ళ పడతారు కొందరు. మరి వ్యభిచారం ఎత్తుక్కుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరంటే పైకి భక్తి కలిగిన వారు. కొందరు దొంగలు కూడా, సేవకులే దొంగలు తెలుసా.
భయంకరమైన దొంగలుగా సేవకులు చాలామంది ఉన్నారు. అందరు కాదండి, చాలామంది ఉన్నారు. అందరూ మంచివారే, కానీ ఎక్కువ మంది దొంగలుగా ఉన్నారు. నిలువున అబద్ధాలు ఆడతారు, నిలువున మోసాలు. ఇతరులకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెబుతుంటే నువ్వు ఎలా ఉండాలని ఆ వాక్యం చెబుతుందని గ్రహించడు. నేను మళ్ళీ పైపెచ్చు బోధకుడిని, నాకే అబద్ధం చెబితే అట్టా మంచిదే. అది ఎప్పుడు అర్థమైంది నీకు? నువ్వు నిలువున అబద్ధాలు చెబుతుంటప్పుడు గుర్తు రాలని నేను బోధకుడిని అని. కాబట్టి ఇలాంటి సన్నాసులందరూ క్రైస్తవ సమాజానికి పనికి మాలిన వాళ్ళు. నేను చెప్పటం కాదు, అపోస్తుడైన పౌలే డైరెక్ట్గా చెప్పేశాడు ఈ విషయాల్లో. కాబట్టి పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందరూ ఇటు వారికి విముఖుడు అయి ఉండము, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నా కానీ వాక్యం గ్రహించడు వీడు. సత్య విషయమైన అనుజ్ఞానమును ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలలోకి వచ్చి, దైవజ్ఞానం లేని కొంతమంది స్త్రీల ఎండలలోకి వచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. కాబట్టి వారికి మోసం చేసి అబద్ధాలు చెప్పి వారిని సత్య మార్గాన్ని తప్పించి నానా రకాలైన చెడు అతనిలో ఉన్నాయని వాళ్ళ మీద ప్రయోగించి ప్రవర్తిస్తాడు. కాబట్టి ఇలాంటి స్వభావం సరైనది కాదు. అది ఎవరమైనా సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే యేసుక్రీస్తు ప్రేమమయుడు, కరుణామయుడు, శాశ్వతమైన జీవాన్ని ప్రసాదించేవాడు. దేవుడి కొద్ది మాట దీవించిన గాక. ఆమెన్.